హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్గా చేసుకునే సగ్గుబియ్యం ఇడ్లీలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. టిఫిన్కి ఏ పిండి లేనప్పుడు 5-10 నిమిషాల్లో ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సాఫ్ట్గా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, అంత మృదువుగా ఉంటాయండి ఇడ్లీలో. దానికి కాంబినేషన్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా చేసుకునే సగ్గుబియ్యం ఇడ్లీలను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేనైతే చట్నీ రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 1 కప్పు పల్లీలను తీసుకోవాలండి. వేయించిన పల్లీలు తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. మీ రుచిని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే 2-3 తుంచి వేసుకున్నానండి. కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, తక్కువైతే తక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లో ఒక కరివేపాకు రెమ్మ వేసుకోవాలండి. 10-15 దాకా ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఈ చట్నీని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్లో దాంట్లో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకొని పోపు పెట్టుకోవాలండి. చట్నీకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ దేనిలో కానీ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందామండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి. నేనైతే సన్నటి సగ్గుబియ్యం తీసుకున్నానండి. నైలాన్ సగ్గుబియ్యం అంటారు, అది తీసుకున్నాను. ఒకవేళ సన్నటి సగ్గుబియ్యం మీకు దొరకలేదంటే లావుగా ఉన్న సగ్గుబియ్యాన్ని కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని ఒకసారి పల్సిస్తే అది గ్రైండ్ అయిపోతుందండి. అలా అయినా తీసుకోవచ్చు. ఇక నేను 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి. అదే కప్పుతో 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో మీరు ఉప్మా రవ్వ అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బాగా చిక్కటి చిలికిన పెరుగును తీసుకోవాలండి. 1 కప్పు మరీ పుల్లటి కాకుండా మరీ తీయటి కాకుండా మీడియంగా ఉండాలండి. అదే కప్పుతో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. అన్నీ సమానంగా తీసుకోవాలండి. 1 కప్పు సగ్గు బియ్యం, 1 కప్పు పెరుగు, 1 కప్పు రవ్వ, 1 కప్పు వాటర్ తీసుకోవాలి. అన్నీ సమానంగా తీసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. ఇక్కడ నేను ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. సగ్గుబియ్యం ఇంకా ఇవన్నీ కూడా బాగా నానాయండి. మీకు టైం ఉంటే అర్ధగంట అయినా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 10 నిమిషాలు పెట్టుకున్నాను. చూడండి ఇలా రవ్వ ఇంకా మొత్తం ఇలా వాటర్ పీల్చేసుకుందండి. ఇలా గట్టిగా అయిపోతుంది మిశ్రమం మొత్తము. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. 2-3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చండి. దీంట్లో చిన్న చిన్న క్యారెట్ ముక్కలు మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొనైనా ఇడ్లీ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఈ రవ్వలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న ఇడ్లీ ప్లేట్లో ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సాఫ్ట్గా స్పాంజీగా కూడా ఉంటాయండి. ఎప్పుడు రెగ్యులర్ చేసే ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా సగ్గుబియ్యంతో చేసుకోండి. చాలా బాగుంటాయండి ఇడ్లీలు అనేవి. సాఫ్ట్గా మృదువుగా చాలా బాగా వస్తాయండి. ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత ముందుగా నేను ఇలా ప్యాన్లో వాటర్ వేసుకొని 1/2 గ్లాసు బాగా వేడి చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 12-15 నిమిషాల పాటు
మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఒక 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి, ఇలా తడి తగ్గలేదంటే మనకు ఇడ్లీలు బాగా ఉడికినట్టండి. ఇప్పుడు ఇలా ఉడికిన ఇడ్లీని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారించుకోవాలండి. ఆ తర్వాతనే తీసుకోవాలి, లేదంటే వేడి మీద తీస్తే ఇడ్లీలు విరిగిపోతాయండి. ఇప్పుడు ఇలా ప్లేట్ బయటికి తీసిన తర్వాత కూడా కాస్త చల్లారిన తర్వాత ఇలా చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా స్పూన్ని డిప్ చేసి మనము ఇడ్లీలు తీసుకుంటే ఇడ్లీలు చాలా బాగా వస్తాయండి. ఇవి చల్లారినా కానీ చాలా సాఫ్ట్గా బాగుంటాయండి ఇడ్లీలు అయితే. చూడండి ఎంత బాగా వచ్చాయి ఇడ్లీలు, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. సగ్గుబియ్యంతో చేసిన ఇడ్లీలు అయితే చాలా మృదువుగా ఉంటాయి. ఇలా ఇడ్లీని మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తాయండి, అంత మృదువుగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయండి. ఇలా పల్లీ చట్నీతో సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీ ఇడ్లీ కాంబినేషన్ భలే రుచిగా ఉంటుందండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే సగ్గుబియ్యం బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. రుచి అయితే చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.